చూస్తుంటే మొన్న ఒక టీచర్ కలిసి కొల్లాపూర్లో టీచర్ కలిసి రోడ్డు మీద సార్ మీరు రాజకీయం చేయలేదు, మీరు అభివృద్ధి చేసిండ్రు, అభివృద్ధి చేసినందుకు కూడా మీరు రాజకీయం చేస్తుంటే మళ్ళీ మీరే గెలిచేవాళ్ళు. నేనన్నది నాకు చాలా సంతోషంగా ఉంది సార్. నేను అభివృద్ధి చేసినాననే విషయం మీరు ఒప్పుకున్నారు, మీ కాన్షియస్ తెలిసింది చాలు. ఈరోజు ఇందాక వస్తుంటే ఈ హైవే చూసినప్పుడల్లా చాలా ఆనందం పడుతుంది. ఎందుకంటే కొల్లాపూర్ ఏంటి హైవే కావడం ఏంటి, ఈరోజు ఆ బ్రిడ్జ్ కూడా ప్రస్తుతం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర పెండింగ్ ఉంది. దానికి సంబంధించి కొంతమందికి మరి బ్రిడ్జ్ నిర్మాణానికి అడ్డంకులు సృష్టించాల్సినటువంటి పరిస్థితి కొంతమంది నడుస్తుంది. అది ఏదన్నా జరిగితే ఖచ్చితంగా మరొక ప్రజా ఉద్యమం తప్పదనే విషయం కొల్లాపూర్ ప్రాంతం అభివృద్ధి చేయాలంటే మనకు ఆ బ్రిడ్జ్ చాలా అవసరం. ఆ బ్రిడ్జ్ నిర్మాణంతోనే కొల్లాపూర్ రూపురేఖలు మారుతాయి. కాబట్టి ఖచ్చితంగా బ్రిడ్జ్ నిర్మాణం జరగాలి. అదేవిధంగా మున్సిపాలిటీకి గత ముఖ్యమంత్రి గారు మున్సిపాలిటీకి ఎస్టీఎఫ్ కింద నిధులు మంజూరు చేసింది. మరి ఇప్పుడున్న ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వం వెంటనే 25 కోట్ల రూపాయల పనులను ఏకం చేయాలి, చేసి కొల్లాపూర్ పట్టణంలో ఉన్న అన్ని సమస్యలు కూడా పరిష్కారం చేయాలి. ఎందుకంటే చాలా వరకు సమస్యలకు మనమే పరిష్కారం చేసినాం. అక్కడ పాత మున్సిపాలిటీ దగ్గర ఉన్నటువంటి సమస్యల నుంచి మొదలు పెట్టుకుంటే పట్టణంలో ఉన్నటువంటి మేజర్ సమస్యలకు చాలా వరకు మనం పరిష్కారం చేసినాం. ఇంకా కూడా పోయిన ప్రభుత్వం కేసీఆర్ గారు మరి కొల్లాపూర్ సభలో మరి మనకు పాలిటెక్నిక్ కాలేజ్ మంజూరు చేసిండ్రు, హార్టికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్. ఈ 2 కాలేజీలను కూడా వెంటనే ఇక్కడ నిర్వహించాల్సిన బాధ్యత మరి ప్రభుత్వంపై ఉందనే విషయాన్ని కూడా వాళ్ళకి గుర్తు చేస్తా ఉన్నాం. మీరు మీ హానీమూన్ పోయినాడు 6 నెలలు 8 నెలలు అయిపోయింది. ఖచ్చితంగా మీరు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, మనం ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చిన హామీలను ఏ మేరకు పూర్తి చేయగలుగుతారని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఏ మేరకు కూడా ఈ రోజు వరకు చూస్తే పెన్షన్ల నుంచి మొదలు పెట్టుకుంటే మరి రైతు రుణమాఫీ కూడా రకరకాల ఆప్షన్స్ పెట్టుకున్నారు.